హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు మన రాణి అమ్మ కిచెన్లో బొబ్బరికాయ కర్రీ చేసుకోబోతున్నామండి. కొన్ని చోట్ల దీన్ని అలసందకాయ అని కూడా అంటారు, బొబ్బరికాయ కూడా అని అంటారు. తెలంగాణ వైపు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో కానీ, చపాతీతో కానీ, పూరితో కానీ టేస్ట్ చేయొచ్చు. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూసేయండి. బొబ్బరికాయ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనకు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. 3-4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 పెద్ద సైజు టమాటో ముక్కలు, అలాగే ఒక పచ్చి కొబ్బరి, ఒక హాఫ్ పచ్చి కొబ్బరికాయని తురుముకొని పెట్టుకోవాలండి. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారేంత వరకు వేపుకోవాలి. కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కాస్త పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న బొబ్బరికాయని వేసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు టమాటో ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుతూ ఉండాలి. ఇలా కాసేపు మగ్గాక ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది, అందుకని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, కాస్త కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ అలాగా వాటర్ యాడ్ చేసుకొని మరొక 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకూడదండి, ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కాదు. సో ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించేసుకుందాము. చూసారా, 5 మినిట్స్ తర్వాత చూస్తే నూనె అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో కాస్త ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఓసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఫైనల్గా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలండి. మేము ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాము. మీరు ఎండు కొబ్బరి కావాలంటే కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరిని తురిమి కానీ లేదంటే గ్రైండ్ చేసుకొని కానీ వేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచికరంగా ఉండే బొబ్బరికాయ కూర అంటే అలసందకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాణి అమ్మ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ, రైస్లో కానీ, పూరికి కానీ టేస్ట్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. మరెన్నో మంచి రెసిపీస్ కోసం రాణి అమ్మ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.